రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది రిలీజ్కు సమయం దగ్గర పడుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లో భాగంగా మే 18న ట్రైలర్ రిలీజ్ చేయగా అది కాస్త దిమ్మ తిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇక ఈ విషయం కాసేపు పక్కకు పెడితే పెద్ది మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే భారీ కాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. ఉపెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ బొమ్మని రాణి, కమెడియన్ సత్య వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది నటుల రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. పెద్ది సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్గా తీసుకున్నారని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడతాం. అంతకుముందు RRR, గేమ్ చేంజర్ సినిమాల కోసం రామ్ చరణ్ 50 కోట్ల వరకు ఛార్జ్ చేశారట. కానీ పెద్ది సినిమా కోసం మాత్రం అదనంగా మరో 50 కోట్ల రూపాయలను, అంటే మొత్తంగా 100 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్టుగా ఇన్సైడ్ టాక్. దేవర తర్వాత పెద్దితో తెలుగు ఆడియన్స్ను పలకరిస్తున్న జాన్వీకి సుమారు 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కూడా పెద్ది సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అతను 7 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నాడట. ఇక రామ్ చరణ్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్నది డైరెక్టర్ బుచ్చిబాబాయ్. పెద్ది సినిమాను డైరెక్ట్ చేసినందుకు ఆయన 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన జగపతి బాబుకు 5 కోట్లు, శివరాజ్ కుమార్కు 10 కోట్ల రూపాయలను పారితోషికంగా అందించినట్టు టాక్. ఇక పెద్దికి సంగీతం సమకూర్చిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్కు కూడా మైత్రి వారు భారీగా పారితోషికం ఇస్తున్నట్టు వినికిడి.